హాయ్, నేను మీ రివ్యూ రాజా మాట్లాడుతున్నాను. మీకు తెలుసు, ఈరోజు తమ్లైన్ చూసే ఉంటారు ఆల్రెడీ. వీడియో ఏంటని వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఈ వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ప్రోత్సహించండి. మీ ప్రేమాభిమానాలతో ఎంతోమందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. నేను మీలో ఒకడిని. నన్ను కూడా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళండి. ఒక సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ వీడియోలోకి ఎంట్రీ అయిపోదాం. వీడియోలోకి ఎంట్రీ అయితే టెస్ట్ క్రికెట్ చరిత్ర ఇంతటితో ముగిసినట్టేనా? ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ విషయం గురించి ఫ్రెండ్స్, ఈరోజు ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ టెస్ట్ ఈరోజు కంప్లీట్ అయిపోయింది. మీకు తెలుసు ఎంత ఘోరంగా ఇండియా ఓడిపోయిందంటే అంత నాకు ఎంతో బాధేసింది ఒక క్రికెట్ అభిమానిగా, టెస్ట్ క్రికెట్ అభిమానిగా ముఖ్యంగా. ఎందుకంటే 90s నుంచి క్రికెట్ అంటే ఒక పిచ్చితో ఉంటాను, చూసుకుంటూ వచ్చాను. ఎంతమంది క్లాస్ ప్లేయర్లని ఉండరు మన దగ్గర. సచిన్ టెండూల్కర్ అయి ఉండొచ్చు, లేదా ద్రావిడ్ అయి ఉండొచ్చు, లక్ష్మణ్ అయి ఉండొచ్చు, గంగూలీ అయి ఉండొచ్చు. వేరే కంట్రీలలో మాట్లాడుకుంటే కూడా బ్రియాన్ లారా, తర్వాత మనకి ఎంతోమంది, ఒకళ్ళు కానీ కదా, హర్షల్ గిబ్స్, తర్వాత ఆస్ట్రేలియా రికీ పాంటింగ్ కానీ, ఎంతోమంది టెస్ట్ ప్లేయర్లు, క్లాస్ ప్లేయర్లు, జాక్ కలీస్ ఎంత మంచి ఆల్రౌండర్ సౌత్ ఆఫ్రికా టీంలో. ఎంతమంది అసలు, ఈ నాసిర్ హుస్సేన్ కెప్టెన్గా ఉన్నప్పుడు ఇంగ్లాండ్ టీంలో ఎంతోమంది, ఒకళ్ళని కాదు. బ్రియాన్ లారా ఒక్కడే 400 కొట్టాడు. 3 రోజులు 2.5 డే అనుకుంటా, 2.5 డే బ్యాటింగ్ చేశాడు. సింగిల్ హ్యాండ్తో 400 కొట్టి నాట్అవుట్గా నిలబెట్టాడు. ఇలాంటి క్లాస్ ఆటగాళ్ళని చూసుకుంటూ వచ్చిన మనకి ఈరోజు ఎలాంటి స్థితి వచ్చిందంటే 180 ఆల్అవుట్ ఫస్ట్ ఇన్నింగ్స్. ఈ టెస్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే సరే ఓకే, ఎలాగో ఇంప్రూవ్ అవుతున్నారు అనుకుంటే సెకండ్ ఇన్నింగ్స్ వచ్చేసరికి మరీ దారుణంగా ఇంకా 5 రన్నులు తక్కువ కొట్టారు. మేము అది కూడా కొట్టలేము అని చేతులు ఎత్తేసారు బ్యాటింగ్ లైన్. ఎందుకు జరుగుతుంది ఇలాగా? న్యూజిలాండ్తో క్లీన్ స్వీప్ అయిన తర్వాత ఒక మ్యాచ్ గేమ్లో మన స్వదేశంలో మన పిచ్చులు మనకి ఎక్కడైతే బలం అనుకుంటున్నామో అక్కడ ఓడిపోయారు. అది చాలా బాధేసింది నాకు. అది పోయింది సరే. ఫస్ట్ టెస్ట్ ఆస్ట్రేలియాతో మంచి విక్టరీ కొట్టారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో ఆల్అవుట్ అయినా కూడా, ఫస్ట్ ఇన్నింగ్స్లో త్వరగా ఆల్అవుట్ అయినా కూడా రెండో ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టి మరి తనేంటో చూపించుకున్నాడు యశస్వి జైస్వాల్. ఓకే, గెలిచేసాం బుమ్రా కెప్టెన్సీ ఆ మ్యాచ్లో. ఓకే, తర్వాత మన రోహిత్ శర్మ కూడా ఎంట్రీ అయిపోయాడు. ఓకే, ఇంకొంచెం బలం వచ్చింది మనకి, ఈ మ్యాచ్ కూడా మనం పుంజుకుంటాము. ఓకే, బెటర్ ఫైట్ అయితే ఇస్తాం అనుకున్నాను, కానీ ఇంత ఘోరంగా ఓడిపోతామని నేను అస్సలు అనుకోలేదు. బాధతో మాట్లాడుతుంది. ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. విరాట్ కోహ్లీ ఫెయిల్ అవుతున్నాడు. విరాట్ కోహ్లీ ఫెయిల్ అయితే ఇక లేదా టీంలో ఎవరు ఆడలేరా? టెస్ట్ ప్లేయర్ లేరా? ఇండియాకి టెస్ట్ ప్లేయర్లు పుట్టించే కెపాసిటీ లేదా? ఉంది. ద్రావిడ్ ఆల్రెడీ ఎన్నో సందర్భాల్లో తనలో ఉన్న బాధని బయటికి చెప్పాడు. టెస్ట్ ప్లేయర్లు కావాలి, క్లాస్ ఆటగాళ్ళు లేరు అని. అగ్రెసివ్నెస్ వీరేంద్ర సెహ్వాగ్ గుర్తు తెచ్చుకోండి, ప్రతి ఒక్కరు గుర్తు తెచ్చుకోండి. వీరేంద్ర సెహ్వాగ్ ఎంత డాషింగ్ అవుతున్నారు. ప్రతి బాల్ని 4 కొట్టాలని చూసే ఒక ఆటగాడు టెస్టుల్లో 3 సెంచరీలు ఉంటాయి, డబుల్ సెంచరీలు ఉంటాయి, ఎన్ని సెంచరీలు ఉంటాయి ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రోజుల్లో T20 వచ్చింది, ఓకే, ఈరోజు బిజినెస్ అయింది. కానీ టెస్ట్ క్రికెట్ ఎందుకు చనిపోవాలి? అరే, దానికి ఉన్న స్థాయి దానికి ఉంటే టెస్ట్ క్రికెట్ ఉన్న చరిత్ర ఎంతో పెద్దది కదా. దాన్ని ఎందుకు చంపేస్తున్నారు? ఎందుకు భారత జట్టు సెలెక్టర్లు కానీ లేకపోతే ఆర్గనైజేషన్ కానీ ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు? వరల్డ్లోనే డబ్బు కానీ వేరే రీజన్లో కానీ మన ICC చాలా స్ట్రాంగ్గా ఉంది, ఇండియన్ క్రికెట్ కౌన్సిల్. ఎందుకు దీని గురించి పట్టించుకోవట్లేదు అనేది నా బాధ. టెస్ట్ క్రికెట్లో ఉంటే మన ఆటగాళ్ళు ఒక నైపుణ్యత పెరిగిద్దని నేను అనుకుంటున్నాను. విరాట్ కోహ్లీ చివరిగా చూస్తే విరాట్ కోహ్లీకి క్లాస్ ప్లేయర్ లాస్టా? అగ్రెసివ్నెస్, విరాట్ కోహ్లీ కంటే అగ్రెసివ్నెస్ ఎవరుండారు? ఎంత చక్కటి షాట్లు కొడతాడు అతను. సెటిల్ అవటానికి టైం తీసుకొని తర్వాత తన అగ్రెషన్ చూపిస్తాడు ఆటలో. ఎంత గొప్ప షాట్లు ఆడతాడు, మీకు తెలియంది కాదు. విరాట్ కోహ్లీ అభిమానులు అందరికీ తెలుసు ఈ విషయం. అతనితో ఈ క్లాస్ ఆట అనేది ఎండ్ అవ్వబోతుందా? అంతేనా? అవ్వకూడదు. అలా అంతకంటే గొప్ప ఆటగాళ్ళు రావాలి. వచ్చినప్పుడే ఇండియా క్రికెట్ ఎక్కడికో ఉన్న స్థాయికి వెళ్ళిద్ది. విరాట్ కోహ్లీ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంత అద్భుతమైన క్లాస్ ఆట ఆడుకుంటానే. T20లో పేరు సంపాదించాడు, వన్డేలో పేరు సంపాదించాడు, టెస్టులో కూడా అంతకన్నా మంచి పేరు సంపాదించాడు. అలాంటి ఆటగాళ్ళు రావాలి, టెస్ట్ క్రికెట్ నిలబడాలి. మీరేమంటారు దీని గురించి? కమెంట్ చేయండి. టెస్ట్ క్రికెట్ అంతం అవ్వకూడదు.
అది నా బాధ. అసలు ఈ వీడియో చేయడానికే కారణం అది. టెస్ట్ క్రికెట్ అంతం అవ్వకూడదు, ఇది నా బాధతో చేస్తున్న వీడియో. మీరేమంటారు? క్లాస్ ప్లేయర్లు మనకు కావాలా వద్దా? ఎంతోమంది క్లాస్ ప్లేయర్ని మనం చూసుకుంటూ వచ్చేసాం. సౌరవ్ గంగూలీ లాంటి క్యాప్టెన్సీ చూసాం, వివిఎస్ లక్ష్మణ్ మరియు ద్రావిడ్ పార్ట్నర్షిప్ ఇప్పుడు మాట్లాడుకుంటాం. అలాంటి ఆట కావాలనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవును, దయచేసి కమెంట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. నా ఆవేదన రైటా రాంగ్ అనేది కూడా మీరు తెలియజేయండి. థ్యాంక్ యూ.